ఫ్రెండ్స్ 44 బంతుల్లో 81 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. అయితే ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్‌సీబీ అలాగే గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అటు విరాట్ కోహ్లీ, ఇటు దేవదత్ పడిక్కల్ ఇద్దరు కూడా దుమ్ము దులిపేశారు. ఇక 205 పరుగుల లక్ష్యాన్ని చాలా అంటే చాలా సునాయాసంగా ఛేదించేశారు విరాట్ కోహ్లీ. ఇక 19వ ఓవర్‌లో అంటే ఒక ఓవర్ మిగిలి ఉండంగానే దాన్ని ఛేదించడం అంటే మామూలు విషయం కాదది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే విరాట్ కోహ్లీ తన క్లాస్ ఇన్నింగ్స్‌తో స్టేడియంని హోరెత్తించేశాడు. గుజరాత్ జట్టు భారీ స్కోర్ సాధించినప్పటికీ దాన్ని కాపాడుకోవడంలో మాత్రం విఫలమైంది. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని అందుకున్న తర్వాత షాకింగ్ విషయాలైతే చెప్పాడు. అది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేము ముందుగానే పరిస్థితులను అంచనా వేయాల్సి వచ్చింది. మేము కేవలం ఒక భాగస్వామ్యం దూరంలోనే ఉన్నాం. మేము విశ్లేషించడానికి ప్రయత్నించాం. పడిక్కల్ ఈ సీజన్‌లో 2 సార్లు ఇలా చేశాడు. నిజం చెప్పాలంటే ఇది చాలా అరుదు. అతని ఇన్నింగ్స్ స్పష్టమైన మార్పును చూపించింది. నేను ఆటలో నిలబడడానికి ప్రయత్నిస్తున్నాను. నా భాగస్వామ్యమే నా ఆటను మలుపు తిప్పింది. అయితే నిజానికి పడిక్కల్ వల్లనే నేను ఈరోజు ఇంత అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాను. తనొక అద్భుతమైన ఆటగాడు. తన పక్కన ఉంటే ఎంత మోటివేషన్ వస్తుందో మాటల్లో చెప్పలేను. తనంత గొప్ప ప్లేయర్. అటువంటి ప్లేయర్ చాలా అరుదుగా దొరుకుతూ ఉంటారు. మా బౌలర్‌లో అద్భుతమైన పనితీరు కనబరిచారు. స్పిన్నర్‌లకు బంతిపైన పట్టు చిక్కలేదు. వీరు ఒక్కసారి పరిస్థితులను అర్థం చేసుకుంటే మిమ్మల్ని మీరు నమ్ముకుంటారు. మా సందేశం చాలా స్పష్టంగా ఉంది. మేము దానికోసం ప్రయత్నించాల్సిందే. మాకు ఎటువంటి సందేహాలు లేదు. నమ్మకం నుండే బాడీ లాంగ్వేజ్ వస్తుంది. బౌలర్లను దెబ్బ కొట్టగల ఆటగాళ్ళు మా దగ్గర ఉన్నారు. కృణాల్ క్రికెట్ పరిజ్ఞానం మాకు ఉంది. ఇక అది అతని బౌలింగ్‌లో మీరు చూడవచ్చు. ఈ కలయిక మాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. నిజానికి ఈరోజు డకౌట్ ప్రమాదం నుంచి నన్ను నేను తప్పించుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. కరెక్టే. అది ఏ ఆటగాడికైనా ఒక లైఫ్ లైన్ లాంటిదే. మా గ్రూప్‌లో చాలా అద్భుతమైన ఆటగాళ్ళు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము అద్భుతాలను సృష్టిస్తామని చెప్పడానికి ఈ మ్యాచ్ మరొక ఎగ్జాంపుల్ అని చెప్తాను. మా జట్టు ఆటగాళ్ళందరికీ నేను శుభాభినందనలు తెలుపుతున్నాను అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.